రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆతనమైన హనుమాన్ చెత్తా చెదారం పిచ్చి మొక్కలు వాటిని తొలగించి టెంపుల్ శుభ్రపరిచి అనంతరం పూజలు నిర్వహించారు. కార్యక్రమ మండల అధ్యక్షులు కోడి రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు కొక్కు దేవేందర్ యాదవ్, అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, సేవాపక్షం కన్వీనర్ కొత్త స్వామి ఏలేందర్, మండల ప్రధాన కార్యదర్శులు విఘ్నేష్, మల్లేష్ యాదవ్, సీనియర్ నాయకులు సర్వోత్తమ్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. राम लक्ष्मण जानकी बोलो पवन सुत वीर हनुमान की बोलो पवन सुत वीर हनुमान की बोलो पवन सुत वीर हनुमान की పైన ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి చెత్త అవన్నీ తీసేసి మంచి శుద్ధి చేసి హనుమంతునికి పూజలు నిర్వహించడం జరిగింది. ఇది మేము ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 17 నుంచి వెళ్ళి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్నటువంటి సేవాపక్షంలో భాగంగా నేడు గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో అతి పురాతనమైన హనుమాన్ టెంపుల్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నాము. భారత్ మాతాకి